సైనికులు గర్భగుడి గోడను పగలగొట్టిన క్షణంలో ఏం కనిపించిందో మీకు తెలుసా? 13వ శతాబ్దంలో తమిళనాడులో అపార వైభవంతో వెలిగిపోతున్న శ్రీ రంగనాథ స్వామి ఆలయ సంపదపై ఢిల్లీ సుల్తాన్ల కన్ను పడింది. ప్రమాదాన్ని ముందే గ్రహించిన శ్రీ వైష్ణవ అర్చకులు రంగనాథ స్వామి ఉత్సవమూర్తిని ఇతర సురక్షిత ప్రాంతానికి తరలించారు. మూల విగ్రహం ఉన్న గర్భగుడి ముందు రాళ్లతో గోడ కట్టి వెలుపల నుంచి పాత గోడలా కనిపించేలా మట్టి పూతతో మూసేశారు. ఇలా మూల విగ్రహాన్ని ఆలయ ప్రాంగణంలోనే రహస్యంగా దాచారు. శ్రీ రంగనాథ స్వామి భక్తులు ఆయుధాలు లేకున్నా ఆలయాన్ని కాపాడేందుకు ఆలయ ద్వారాల ముందు నిలబడ్డారు. ఢిల్లీ సుల్తాన్ల సైన్యం దాడి మొదలు పెట్టారు. రంగనాథ రంగనాథ అని నామస్మరణ చేస్తూ ప్రతిదాడి చేస్తూ వీరమరణం పొందారు. ఢిల్లీ సుల్తాన్లు ఆలయంలోని సంపదనంతా దోచుకున్నారు. దాదాపు 48 సంవత్సరాల పాటు ఆలయంలో నియమిత ఆరాధన ఆగిపోయింది. 1371లో విజయనగర సేనాధిపతి కుమార కాంపన ఈ ప్రాంతాన్ని తిరిగి స్వాధీనం చేసుకున్నారు. గర్భగుడి గోడను పగలగొట్టగా స్వామివారి మూల విగ్రహం చెక్కు చెదరకుండా అదే దివ్య స్వరూపంతో దర్శనమిచ్చింది. అలా ఆలయ ఆరాధనను తిరిగి పునరుద్ధరించారు. శ్రీ రంగనాథ స్వామిని దర్శించుకుని జై శ్రీ రంగనాథ స్వామి అని కమెంట్ చేయండి.